Hello everyone, welcome back to our channel Travel with Jagdish. మనాలి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు మనాలి ఎలా వెళ్ళాలి, మనాలిలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, మనాలిలో ఎక్కడ స్టే చేయాలి, అండ్ అలాగే మనాలి కంప్లీట్ ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనాలి వెళ్ళడానికి బెస్ట్ టైం గురించి అయితే తెలుసుకుందాం. మనాలి ఒక్కో సీజన్లో ఒక్కోలా ఉంటుంది అనమాట. దానికి ప్రత్యేకంగా బెస్ట్ టైం అంటూ ఏముండదు. మీరు మనాలిని ఎలా చూడాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టే బేస్ అయి ఉంటుంది బెస్ట్ టైం అనేది. అది సపరేట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనాలి ఏ సీజన్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీరు ప్రత్యేకంగా స్నోఫాల్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం డిసెంబర్ 15th నుంచి మార్చ్ 15th లోపు అయితే వెళ్ళాలి. ఈ సీజన్లో అక్కడైతే మనాలి మొత్తం కూడా మంచుతో కప్పడి ఉంటుంది. చాలా టైమ్స్లో స్నోఫాల్ కూడా అవుతూ ఉంటుంది. కానీ ఈ టైంలో చాలా యాక్టివిటీస్ క్లోజ్ అయ్యి ఉంటాయి అనమాట. అది కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ టు జూన్. ఈ టైంలో అయితే కనుక మీరు మనాలిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటిని కూడా మణికర్ను, కసోలు అండ్ అలాగే సోలాంగ్ వ్యాలీ, వీటితో పాటు రూటాంగ్ పాస్ దగ్గర దాకా కూడా వెళ్ళి ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైం బెస్ట్ టైం అనేది చెప్తాను. కానీ ఈ టైంలో చాలా క్రౌడ్ ఉంటారన్నమాట. చాలామంది బెస్ట్ సీజన్ అవ్వడం వల్ల చాలామంది ఈ టైంలోనే వస్తారు. దీనివల్ల హోటల్ కాస్ట్స్ అవ్వచ్చు, కార్ రెంటల్ కావచ్చు, అండ్ అలాగే ప్యాకేజెస్ అన్నీ కూడా కొంచెం హైలో ఉంటుంది. మనం ముందుగా బుక్ చేసుకుంటే మనకి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉండొచ్చు. జూలై టు సెప్టెంబర్ ఇది వచ్చేసి మనాలిలో వర్షాకాలం అనమాట. వర్షాకాలంలో మీరు అక్కడికి వెళ్ళి వర్షంలో కూర్చోవడం తప్ప అంతకు మించి ఏమీ చేయలేరు. అండ్ అలాగే వెళ్ళే రూట్ అంతా కూడా ల్యాండ్ స్లైడ్స్తో చాలా ప్రాబ్లమ్స్తో ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి ఏ ప్రమాదమైనా జరగవచ్చు. దయచేసి ఈ టైం అయితే మాత్రం స్కిప్ చేయండి. ఈ టైంలో మాత్రం మనాలి విజిట్ చేయొద్దు. అండ్ అలాగే ఇక నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్. అప్పుడప్పుడే వర్షాలు తగ్గి మంచి గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షాకాలం తగ్గిపోయిన తర్వాత మనాలి అయితే చూడడానికి మొత్తం ఒక డిఫరెంట్ మనాలిని అయితే మీరు అప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ టైంలో కొంచెం అన్సీజన్ కాబట్టి హోటల్ కాస్ట్లు అండ్ అలాగే కార్ రెంటల్ వీటితో పాటు టూర్ ప్యాకేజెస్ అన్నీ కూడా చాలా తక్కువలో దొరుకుతాయి. ఈ టైం కూడా విజిట్ చేయడానికి బాగుంటుందని నా సజెషన్. ఇప్పుడు దాకా మనం వీడియోలో మనాలి బెస్ట్ టైం గురించి అయితే తెలుసుకున్నాక ఇప్పుడు మనాలి ఎలా వెళ్ళాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనాలి వెళ్ళడానికి టైం ఉన్నా పర్లేదు, కొంచెం టైం అయినా లో బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ట్రైన్ రూట్ అనమాట. మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి ఢిల్లీ వెళ్ళడానికి. ముందుగా అయితే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ 520 కిలోమీటర్లు మనాలి రూట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 10 to 13 hours జర్నీ అయితే ఉంటుంది. మనకి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుంచి అయితే హెచ్ఆర్టీసీ సర్వీసులు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవి కాకుండా మన redbus.in కానీ godaddy.in కూడా చాలా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీరు చెక్ చేయొచ్చు. దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి టైం తక్కువగా ఉండి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళకైతే ఫ్లైట్ రూట్ అనమాట. ఫ్లైట్ రూట్ వచ్చేసి మనకి మనాలిలో దగ్గరలో ఒక 52 కిలోమీటర్లో కుల్లు ఎయిర్పోర్ట్ అయితే ఉంది. అక్కడ కుల్లు ఎయిర్పోర్ట్కి మనం చేరడానికి ముందుగా మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ నుంచి మన కుల్లు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. మన తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి బస్ సర్వీస్ని అయితే హైర్ చేసుకుంటారు. ఇది కూడా ఒక విధంగా కొంచెం బడ్జెట్ తగ్గే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మనాలిలో స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ అంటే మాల్ రోడ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది బస్ సర్వీసెస్ కానీ, కార్ రెంటల్ కానీ, బైక్ సర్వీసెస్ కానీ అన్నీ కూడా మనకి బైక్ రెంటల్ కూడా ఇక్కడ దగ్గరలో దొరుకుతాయి అనమాట. చాలామంది ఈ మధ్యకాలంలో తెలుగు యూట్యూబర్స్ అక్కడ హోటల్స్ని హైర్ చేసుకొని అక్కడ ప్యాకేజెస్ చాలామంది మన తెలుగు వాళ్ళకి యూజ్ అవుతున్నారు. అండ్ అలా ప్యాకేజీలు అయితే చేసుకున్నారు అతి తక్కువ బడ్జెట్లో. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను. ఇప్పుడు మనం మనాలిలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. డే 1లో ముందుగా మీరైతే మనాలి హోటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చి బైక్ రెంటల్ ఆర్ కార్ రెంటల్ తీసుకొని మీరు ఈ ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ముందుగా అయితే మనం మాల్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్లో హడింబా దేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడికైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చుట్టూ దేవదారు వృక్షాలతో చాలా అంటే చాలా బాగుంటుంది. దీని తర్వాత ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో హిమాచల్ మ్యూజియం అయితే ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. అక్కడ హిమాచల్ కల్చర్ని కానీ హిమాచల్లో ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ మ్యూజియాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి వనవిహారికి వెళ్ళండి. వనవిహారి అయితే చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లతో మంచి వైబ్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఓల్డ్ మనాలి అయితే విజిట్ చేయండి. ఓల్డ్ మనాలిలో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వింటేజ్ హౌసెస్, పాతకాలం లాంటి కట్టడాలు, అసలైన మనాలిని మీరు ఎక్కడే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మను టెంపుల్కి వెళ్ళండి. మను టెంపుల్ నుంచి ఇంకొక 6 కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మనాలిలో ఉన్న టెంపుల్స్ అన్నిటిలో కూడా ఓల్డెస్ట్ టెంపుల్ అని అయితే చెప్తారు. ఈ టెంపుల్ పక్కనే హాట్ వాటర్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి. అక్కడ మనం స్నానం చేయడానికి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ దూరంలో జోగిని వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. జోగిని వాటర్ ఫాల్స్కి మీరు విజిట్ చేయాలంటే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ పైన నడవాలి. నడవలేని వాళ్ళు అయితే కనుక దీన్ని స్కిప్ చేయొచ్చు.
ఇవన్నీ విజిట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 5 to 6 అయితే అయ్యిద్ది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి రిటర్న్ మాల్ రోడ్ దగ్గరికి అయితే రండి. మాల్ రోడ్ దగ్గర అయితే మాత్రం నైట్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఫుల్ షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడా మాల్ రోడ్డు. 2 కొండల మధ్య మొత్తం చుట్టూ షాపింగ్ మాల్స్తో ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ అండ్ అలాగే స్వెటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఇక్కడ నుంచి తిరిగి రూమ్కి వెళ్ళి మంచిగా చిల్ అవ్వచ్చు. డే 2లో ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి కుల్లు, కసోల్ అండ్ మణికర్ణ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళడానికి మనకు బస్ సర్వీసెస్ ఉంటాయి అండ్ అలాగే కార్ రెంటల్ ఉంటాయి. కార్ రెంటల్ వచ్చేసి 3500 దాకా ఛార్జ్ చేస్తారు ఒక కార్ మనం హైర్ చేసుకోవడానికి, లేదా మనం బస్ రూట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. కుల్లులోని ధోబీ అనే ప్లేస్లో ఫస్ట్గా విజిట్ చేయండి. అక్కడ పారాగ్లైడింగ్ అయితే ఉంటుంది, అది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అది బడ్జెట్ వచ్చేసి 2500 నుంచి 3000 దాకా ఛార్జ్ చేస్తారు. మరియు అలాగే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఆల్మోస్ట్ 7 kilometers ఉంటుంది రివర్ రాఫ్టింగ్ ఇక్కడ. ఈ రివర్ రాఫ్టింగ్ కౌంటర్లు వచ్చేసి మనం వెళ్ళే రూట్లో మొత్తం మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం స్టాల్స్ అయితే ఉంటాయి. స్టాల్స్కి నెంబర్స్ వేసి మనం ఎక్కడైనా సరే బుక్ చేసుకోవచ్చు. అది వచ్చేసి 7 to 8 kilometers ఉంటుంది అనమాట రివర్ రాఫ్టింగ్. దీని ఛార్జెస్ వచ్చేసి పర్ హెడ్కి 800 rupees ఛార్జ్ చేస్తారు. మీరు ఎక్కువ మంది ఉండి గ్రూప్గా మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కుల్లు మొత్తాన్ని కూడా తిరిగి చూడండి. మీరు టెంపుల్స్ విజిట్ చేయాలి అనుకుంటే కనుక కుల్లులో చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మణికరన్ వెళ్ళే రూట్లో కసోల్ అయితే మనకి తగులుతుంది. కసోల్ని మీరు విజిట్ చేయాలన్నా, కసోల్లో మీరు స్పెండ్ చేయాలన్నా టైము దీనికి సపరేట్గా ఒక రోజు అంటూ కేటాయించుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే కసోల్ అంతా కూడా డిఫరెంట్ వైబ్ ఉంటుంది అనమాట. అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ దాన్ని ఈ ట్రిప్లో అయితే కంప్లీట్ చేయడం చాలా కష్టం అనే చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి మణికరన్ అయితే చేరుకోండి. మణికరన్ వచ్చేసి పార్వతీ వ్యాలీలో అయితే ఉందన్నమాట. ఇక్కడ బియాస్ నది మరియు పార్వతీ నదుల మధ్యలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అదే మణికరన్ టెంపుల్ ఆఫ్ భోలేనాథ్. ఇది గురుద్వారా అనమాట. ఇక్కడికి చాలా మంది పంజాబ్ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. ఫుల్ రష్గా ఉంటుంది. ఇక్కడికైతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ గురుద్వార్ లోపలైతే కనుక న్యాచురల్గా ఫామ్ అయిన కొన్ని హాట్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి అనమాట. లోపలంతా కూడా కేవ్స్ ఇవన్నీ కూడా చాలా హాట్గా ఉంటుంది. ఈ కేవ్స్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే పెడతారు, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ నుంచి మనాలి అయితే చేరుకోండి. Day 3 ఇన్ మనాలి. ఇదే లాస్ట్ రోజు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే మనం మనాలిలో చుట్టుపక్కల ఉన్న స్నో ప్లేసెస్ అన్నిటిని కూడా కవర్ చేద్దాం. అందులో భాగంగా ముందుగా సోలాంగ్ వ్యాలీ, గులాబా వ్యూ పాయింట్ అండ్ అలాగే రోహతాంగ్ పాస్ని అయితే కవర్ చేద్దాం. ఈ ప్లేసెస్ని కవర్ చేయడానికి మనకి పర్మిట్ అయితే ఖచ్చితంగా కావాలి. మన ఓన్ వెహికల్లో కానీ లేదా మనం రెంటెడ్ బైక్స్ని కానీ తీసుకుంటే కనుక మనకి పర్మిట్ అయితే కావాలి. ఈ పర్మిట్ వచ్చేసి మాల్ రోడ్లో ఆఫీస్ దగ్గర అయితే తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనం బస్ సర్వీస్ని యూజ్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఈ ప్లేసెస్ని కవర్ చేయడానికి హిమాచల్ టూరిజం వల్ల అయితే బస్ సర్వీస్ని కూడా నడుపుతున్నారు. ఆ బస్ సర్వీస్ వచ్చేసి 500 నుండి 800 దాకా ఉంటుంది పర్ హెడ్కి. ఆ టికెట్స్ కావాలంటే కనుక మీరు మాల్ రోడ్ దగ్గర ముందు రోజే బుక్ చేసుకోవచ్చు. బస్సులో ఈ ప్లేసెస్ని విజిట్ చేసే వాళ్ళకి పర్మిట్తో పని లేదు. ఇన్ కేస్ మీరు హోటల్స్లో ప్యాకేజెస్లో తీసుకొని వెళ్తే కనుక మీకు ఇదంతా కూడా పని లేకుండా వాళ్ళే ఇదంతా కూడా చూసుకుంటారు. అండ్ అలాగే వెహికల్ని కూడా వాళ్ళే పురమాయిస్తారు. అన్నీ కూడా ఆల్ ఇంక్లూడ్ ఉన్న ప్యాకేజ్ అయితే తీసుకోండి. మనకి బెస్ట్ ఆప్షన్ అయ్యిద్ది అనమాట. మనం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన పని ఉండదు. మనాలి నుంచి రోహతాంగ్ పాస్ వచ్చేసి 51 kilometers అనమాట. ఇక్కడికి వెళ్ళే దారంతా కూడా చుట్టూ మంచుతో కప్పబడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇది హైయెస్ట్ జీవబుల్ రోడ్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ముందుగా మనం రోహతాంగ్ పాస్ అయితే చేరుకొని రోహతాంగ్ పాస్లో కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు గులాబా దగ్గర అయితే ఆగుతాము. గులాబా దగ్గర అయితే మీకు మ్యాక్సిమం February 15th తర్వాత అయితేనే అక్కడికి అలౌ చేస్తారనమాట. బాగా ఎక్కువ స్నోఫాల్ జరిగే ప్లేస్ అనమాట అది. ఐ థింక్ అక్కడికి అలౌ చేయకపోయినా సరే గులాబా వ్యూ పాయింట్ నుంచి అయితే ఆ ప్లేస్ని చూసి అక్కడి నుంచి సోలాంగ్ వ్యాలీ అయితే చేరుకోవాలి. సోలాంగ్ వ్యాలీ వచ్చేసి వింటర్లో కూడా ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది అనమాట. ఇది ఈ ప్లేస్లో అయితే చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఈ యాక్టివిటీస్ మీరు ఇన్ కేస్ కులు వెళ్ళినప్పుడు పారాగ్లైడింగ్ మిస్ అయినా సరే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే పారాగ్లైడింగ్ కూడా ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ పారాగ్లైడింగ్ వచ్చేసి 2 parts కింద అయితే ఉంటుంది. ఒకటేమో షార్ట్ రైడ్, ఒకటేమో లాంగ్ రైడ్. షార్ట్ రైడ్ వచ్చేసి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లాంగ్ రైడ్ వచ్చేసి 3500 ఛార్జ్ చేస్తారు. ఇవే కాకుండా ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రూమ్కి అయితే వచ్చేసి తిరిగి మనం హోమ్ టౌన్కి చేరుకోవడానికి బయలుదేరాలి. నుంచి ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కులు ఎయిర్పోర్ట్కి అండ్ అలాగే ట్రైన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాల్ రోడ్ దగ్గర ఉన్న బస్ సర్వీస్ని యూజ్ చేసుకొని ఢిల్లీ అయితే వచ్చి ఢిల్లీ నుంచి హోమ్ టౌన్కి అయితే చేరుకోవచ్చు. ఇంకా ఫైనల్గా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఫ్లైట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఫ్లైట్ టికెట్స్ ముందుగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తక్కువగా దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట ఢిల్లీ వరకు కూడా. అండ్ అలాగే ట్రైన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం IRCTC వెబ్సైట్లో ట్రైన్ టికెట్స్ కూడా అవైలబిలిటీ చెక్ చేసుకొని డేట్స్ అయితే ఫిక్స్ అవ్వచ్చు. ఢిల్లీ నుంచి మనాలి దాకా బస్ ఛార్జెస్ అయితే కనుక ప్రైవేట్ ట్రావెల్స్లో అయితే 1000 నుంచి అబోవ్ ఉంటాయి. అండ్ అలాగే అవి కాకుండా HRTC బస్సులు అయితే కనుక 500 నుంచి అవైలబిలిటీ ఉంటుంది.
హోటల్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్కి 600 నుంచి 1200 దాకా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్గా ఫుడ్కి పర్ హెడ్కి 500 రూపీస్ చొప్పున అయితే కౌంట్ చేసుకోవాలి. డే 1 బైక్ కాస్ట్ వచ్చేసి 500 to 1000 రూపీస్ దాకా అయితే ఉంటుంది. లేదు ఆటో తీసుకుంటే కనుక మీకు 500 అయితే ఛార్జ్ చేస్తారు. డే 2లో మీరు ట్యాక్సీ హైర్ చేసుకుంటే 2500 నుంచి 3500 దాకా ఛార్జ్ చేస్తారు. లేదు మీరు బస్ సర్వీస్ని యూస్ చేసుకొని ఉంటే 500 నుంచి 800 దాకా ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే డే 3లో వచ్చేసి మీరు ట్యాక్సీ హైర్ చేసుకుంటే 2500 నుంచి 3500 దాకా ఛార్జ్ చేస్తారు. అదే మీరు బస్ సర్వీస్ని యూజ్ చేసుకుంటే 500 నుంచి 800 దాకా అవుతుంది. ఇంకా పారాగ్లైడింగ్ వచ్చేసి మీరు సోలాంగ్ వ్యాలీలో షార్ట్ రైడ్ చేస్తే కనుక 1000 రూపాయలు, లేదా లాంగ్ రైడ్ చేస్తే 3500, లేకపోతే కులులో మీరు ఎక్స్ప్లోర్ చేస్తే కనుక 2500 అయితే ఖర్చు అవుతుంది. వీటితో పాటు రివర్ రాఫ్టింగ్ వచ్చేసి 700 నుంచి 1200 దాకా ఛార్జ్ చేసే అవకాశం ఉంది. కంప్లీట్ ట్రిప్ని కూడా సోలోగా కాకుండా గ్రూప్గా వెళ్తే కనుక ఇంకా తక్కువ బడ్జెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఇవే కాకుండా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలా ప్యాకేజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆ ప్యాకేజెస్ కనుక మీరు తీసుకుంటే కనుక మీరు ఢిల్లీ దాకా వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళి మళ్ళీ బస్సులో తిరిగి ఢిల్లీ వచ్చేదాకా కూడా మొత్తం కంప్లీట్గా వాళ్ళే చూసుకుంటారు. ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి.